హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వందూస్ ఛానల్. ఈరోజు ఫాస్ట్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ సగ్గుబియ్యంతో ఎలా చేయాలో చూద్దాం. ఇది పెద్ద సైజ్ సగ్గుబియ్యము. ఇది మోర్లో కానీ రిలయన్స్లో కానీ ఏ కిరాణా షాప్లో కానీ దొరుకుతుంది. పెద్ద సగ్గుబియ్యం కావాలి అని అడగండి. అది తీసుకొని నానబెట్టుకోవాలి 1/2 అవర్. అలాగా నానబెట్టుకునే ముందు ఒకసారి ఇలా చెక్ చేసుకోండి, మెత్తగా అవుతుందా లేదా. బాల్ మెత్తగా అయిపోవాలి, అసలు లోపల గట్టిగా తగలకూడదు. అలాగా మీరు నానబెట్టుకోండి. ఇది చాలా మంచిది కూడా బ్రేక్ఫాస్ట్ కింద తింటే. సో ఇంక ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఆయిల్ పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకోవాలి. అండ్ మీ కారంకి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు, కరివేపాకు అండ్ ఆనియన్స్ కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. మీకు కావాలంటే పొడుగా లేకపోతే స్క్వేర్గా కట్ చేసుకోండి. అందులో మీకు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోండి. అండ్ ఇప్పుడు మనము సగ్గుబియ్యాన్ని వేసేసుకోవడమే. సగ్గుబియ్యం మొత్తం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకొని ఫుల్గా మిక్స్ చేసుకోవాలి. ఇది బ్రేక్ఫాస్ట్ కింద బాగుంటుంది, స్నాక్ కింద బాగుంటుంది, పిల్లలకి కూడా పెడితే బాగుంటుంది. అండ్ మంచిది కూడా, పిల్లలకి చలవ చేస్తుంది. ఇలా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టుకోండి. ఒక 5 మినిట్స్లో ఉడికిపోతుంది. ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కాబట్టి ఒక 5 మినిట్స్ ఉంచితే చాలు. చూసారా, ఒక 2 మినిట్స్కి ఇలా మారింది. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలాగ ట్రాన్స్పరెంట్ కలర్లోనే మొత్తం అయిపోతుంది. ఆ వైటిష్ లేకుండా ఓన్లీ ట్రాన్స్పరెంట్గా అవుతుంది. సో ఇంకా అయిపోయినట్టే. మీరు ఇంకా దీనికి మీకు కావాలి అంటే పల్లీల పొడి వేసుకోవచ్చు, లేకపోతే నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు. నాలాగా మీకు ఆ పొడులు ఏవి నచ్చదు అనుకుంటే నిమ్మకాయ వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.